అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లాలో ఉన్న నా పేరు కరుణ్ కుమార్. ఈరోజు మన తాగుబోతు సంక్షేమ సంఘం నంగముందున అధ్యక్షుడు మాట్లాడుతున్నాం. కరుణ్ కుమార్ అని నేను ఈరోజు ఐబీ సౌరాష్ట్ర నుంచి వెళ్ళి మన కలెక్టర్ ఆఫీస్ నెంబర్కి వెళ్ళితో అక్కడ మన ఎక్సైజ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నేను ఒక కాపీ ఇచ్చాను అన్నమాట. అది ఏంటంటే ఈ బార్లలో కానీ వైన్స్లలో కానీ కేఎఫ్ లైట్స్ బిల్స్ అనేది దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేవు అని చెప్పేసి అని ఈ 13 రోజుల నుంచి కేఎఫ్ లైట్ ఎందుకు దొరకట్లేవు అని తాగుబోతు సంక్షేమ సంఘం నుంచి వెళ్ళి మేమందరం మాతో పాటు యువకులు, పెద్దవాళ్ళు, లైట్ బిల్స్ అందరూ తాగేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మేము పని చేసుకుంటూ ఎండల్లో పని చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ మేము కేఎఫ్ సాంగ్ తాగుతూ తలనొప్పి వస్తున్నది, కడుపు నొప్పి లేస్తున్నది, కాళ్ళు గుంజుతున్నాయి, వాళ్ళు మేము తాగలేము అన్నట్టుగా సంక్షేమ సంఘం నుంచి మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అన్నారు ఆయన కేఎఫ్ లైట్ ఎందుకు వస్తలేదని చెప్పేసి అన్నట్టుగా అనేసరికి నేను ఈరోజు ఐబీ సౌరస్ నుంచి పాదయాత్రతోనే కలెక్టర్ ఆఫీస్ ముంగటికి పోయి ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర పోయి నేను ఈరోజు కాపీ ఇవ్వడం జరిగింది. మీకు ఖచ్చితంగా చర్యలు తీపించుకొని ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా మేము మీ సహకారంగా ఉండి మేము కూడా ఇలా ఉంటున్నాం కదా అని చెప్పేసి అని వాళ్ళు కూడా మాకు స్పందిస్తా అని చెప్పేసి అన్నట్టుగా మాకు విద్యార్థి పత్రం తీసుకొని మాకు కాపీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రభుత్వానికి 18 రోజులలో 670 కోట్లు ఆదాయం ఇవ్వడం అనేది చాలా గొప్పమైన విషయం కారణం ఇది. అందుకని చెప్పేసి అని ఈరోజు మీ తాగుబోతు సంక్షేమ సంఘం నుంచి తాగుబోతులు అందరూ కలిసి ఈరోజు తాగేవాళ్ళు కానీ ఎవరు కానీ తాగేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ఎవరు కానీ బతకాలంటే కారణం ఏంటంటే ఒక వైన్స్ బార్ ఈ తాగుబోతు సంక్షేమ సంఘం గురించి ఆవులు చేయబట్టే ఈరోజు ఇల్లు బతుకుతున్నారు. ఇది ముందుకు నడిపించే ప్రభుత్వాన్ని కొంచెం వెలుగులోకి నేను పెంపుదామని చెప్పేసి అన్న మా ఆలోచన. ఖచ్చితంగా మాకు స్ట్రాంగ్ బీర్ ఖచ్చితంగా లైట్ బీర్ ఖచ్చితంగా మాత్రం మా జిల్లాకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను జగిత్యాల వెళ్ళానండి. జగిత్యాల వెళ్ళినా, మన పెద్దపల్లి వెళ్ళినా, మంతిని వెళ్ళినా, భూపాలపల్లి వెళ్ళినా, ఆసిఫాబాద్ వెళ్ళినా, మంచిర్యాల జిల్లా ఈ 4-5 మా జిల్లాలో తిరిగినా కానీ నాకు ఎక్కడ ఒక లైట్ బీర్ అనేది కనిపించలేదు. అసలు లైట్ బీర్ ఉన్నదా అసలు లేదా నాకు తెలియట్లేదు. అసలు లైట్ బీర్ ఖచ్చితంగా జిల్లా ఖచ్చితంగా రాష్ట్రానికి ఒక 20% అన్న లైట్ బీర్ ఉండాలి. ఒక్క బీర్ కూడా ఎక్కడ లేదు. ఈ లైట్ బీర్ ఏం చేస్తున్నారు? అమ్ముకలు కానీ ఎలక్షన్ కూడుందని చెప్పేసి అన్నట్టుగా అలా చేస్తున్నారా లేదంటే నాకు అర్థం కావట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు ఏం అర్థం కావట్లేదు. ఖచ్చితంగా మాత్రం లైట్ బీర్ రాకపోతే మాత్రం ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నేను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఈ చర్యలు తాగుబోతు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటా అని చెప్పేసి నేను మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా చర్యలు తీసుకుని పార్లమెంట్ ఎలక్షన్ వరకు నేను ఉంటాను. తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర ముంగర మాట్లాడతాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.